ఆల్ నేను అరుణ సరారా స్వీట్ స్టోరీస్ నుంచి. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ మెంతికూర పప్పు చూపిస్తాను. ఈ రెసిపీ తర్లా దళాలని ఫేమస్ చెఫ్ రాసిన కుక్ బుక్లో ఉందనమాట. ఆవిడ ఎంత గ్రేట్ అంటే ఆవిడ కుకింగ్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది. నిజంగా గ్రేట్ కదా. ఇది నేను ఒక 10 years నుంచి చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం కాబట్టి నేను మీకు ఇది చూపించాలని అనుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 100 grams ఎర్ర కందిపప్పు, 100 grams పచ్చపెసలు, 2 teaspoons కారం, పావు టీ స్పూను పసుపు, కొంచెం బెల్లం. ఇది నిన్న ఫ్రిడ్జ్లో నానబెట్టిన నల్ల శనగలు ఉన్నాయి, అవి కూడా కలిపేస్తున్నాను ఇందులో. ఇదేంటంటే నైట్ నానబెట్టాను, పచ్చపసలు ఉన్నాయి కదా, అవి నైట్ నానబెట్టాను అనమాట. ఇది మెంతికూర 2 కప్పులు ఉంటుంది. ఉప్పు నీళ్ళలో నానబెట్టాను, ఎందుకంటే పెస్టిసైడ్స్ అంతే పోతాయి కదా. తర్వాత సీజనింగ్ ఏంటంటే ఒక 10-15 వెల్లుల్లి. తర్వాత ఇది కొంచెం ఇంగువ. ఇప్పుడు కుక్కర్ పెట్టాను. ఏ పప్పు అయినా చేసినప్పుడు కొంచెం కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇవేమైనా కూడా కొంచెం వేపితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎర్ర కందిపప్పు కొంచెం ఒక 2 నిమిషాలు వేపుతాను. టూ మినిట్స్ అయింది, పప్పు వేగింది బాగానే. సో ఇప్పుడు మనం పెసలు యాడ్ చేద్దాం. తర్వాత నల్ల శనగలు, తర్వాత పసుపు, 3 cups వాటర్ యాడ్ చేస్తాము. దీన్ని హైలో ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకోండి. రీజన్స్ అయితే పప్పు మెత్తగా ఉడికిపోయింది చూడండి. కొంచెం ఇలాగా మెదిగితే బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ రెసిపీలో నల్ల శనగలు లేవు, నాకేంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి వేస్ట్ అవుతాయి కదా అని చెప్పి దీనిలో కలుపుతాను అనమాట. సరిపోతుంది ఇలాగా. ఇది పప్పు బాగా మెదిగింది కదా, దీనిలో ఒక 1/2 కప్పు వాటర్ వేయాలి. ఇంకోటి ఏంటంటే పర్ల దళాలు రెసిపీలో ఓన్లీ ఎర్రకంది పప్పుతో ఉంటుంది అనమాట. నేనేం చేశానంటే ఇంకొంచెం హెల్తీ చేయడానికి పచ్చపెసలు కలిపాను అనమాట. దానివల్ల ఇంకొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పప్పులో కారం, తర్వాత బెల్లం 2 వేసుకొని కలపాలి బాగా. మీకు బెల్లం తర్వాత కారం మీ టేస్ట్ని బట్టి కలుపుకోండి, కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించవచ్చు. ఇప్పుడు సీజనింగ్ కోసం ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసుకొని 1/2 teaspoon. మన సీజనింగ్లో ఏంటి, ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా. నార్త్ ఇండియన్ సీజనింగ్లో అంతా అవేమి ఉండవు అసలు. ఇప్పుడు చూసారు కదా, ఓన్లీ వెల్లుల్లి ఇంగువ అంతే. సో ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి బాగా వేగింది. ఇప్పుడు కొంచెం ఇంగువ, ఒక పావు టీ స్పూను, ఇంకా తక్కువేనేమో. ఇప్పుడు మెంతికూర, ఇది 2 కప్పుల కన్నా ఎక్కువే ఉంటుంది మెంతికూర. మెంతికూరలో చిరుచేదు ఉంటుంది కదా, ఇది మనం ఆయిల్లో కొంచెం వేపితే చాలా మటుకు తగ్గిపోతుంది. మెంతికూర కొంచెం వేగింది, ఒక 2 minutes వేగితే చాలు, ఎక్కువ వేపక్కర్లేదు. సో దీనిలో ఇప్పుడు ఏంటంటే ఈ పప్పు కలిపేస్తాం. సాల్ట్ వేస్తాను ఇప్పుడు, నీ టేస్ట్కి తగినంత. ఈ
పప్పు ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న స్వీట్నెస్ ఉంటుంది. మెంతికూర చిన్న చిరుచేదు ఉంటుంది. దాంతోపాటు కొంచెం కారంగా ఉంటుంది. అన్ని రకాల టేస్ట్లు కలిపి ఉంటాయి అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. యమ్మి యమ్మి పప్పు రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి టేస్ట్ చూడడమే ఇంకా. కొంచెం అన్నం పెట్టుకున్నాను పప్పుకి. మనకి అలవాటు కదా అప్పడం. కొంచెం ఆవకాయ పెట్టుకున్నాను కాంబినేషన్. సింపుల్ అయినా కూడా ఈ కాంబినేషన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కదా. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. వేడి వేడి అన్నంలో నెయ్యి మర్చిపోయాను. కొంచెం నెయ్యి వేసుకొని పప్పు అన్నం, అప్పడం, ఆవకాయ. సూపర్ కాంబినేషన్ కదా. ఎంత బాగుందంటే కమ్మగా ఉంది. అట్ ది సేమ్ టైం కొంచెం కారం, చిన్న చిరుచేదు. దీనిలో అప్పడం కలుపుకొని అంటే కొన్నిసార్లు సింపుల్ ఫుడ్స్ కూడా ఎంత బాగుంటాయి, కడుపులో హాయిగా ఉంటుంది. అంటే ఎప్పుడు మసాలాలు అవి పెట్టుకొని చేసుకునేటప్పుడు కొంచెం ఇలాంటి సింపుల్ ఫుడ్ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. సూపర్ యమ్మీ. మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ రోజు చేసిన రెసిపీలో ఎర్రకంది పప్పు, పచ్చిపెసలు కలిపి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. దానిలో సుమారుగా 25 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్‌తో పాటు దీనిలో ఫైబరు, తర్వాత ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషక విలువలు చాలా ఉంటాయి. సో, మీరు ఇంకొంచెం హెల్తీ పప్పు కావాలనుకుంటే ఈ రెసిపీ ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.